ఇంట్లోంచి బయటికి వెళ్ళేశారు. అక్కడ సీనియర్ కూడా పడుకోవాలంటే పని చేయించుకున్నారు. నాతో వాడుకుంటున్నారు బిల్డింగ్ వాళ్ళు వెళ్ళిపోతుంది. అందరూ నన్ను వాడుకునే వాళ్ళే. చాలా మంది మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంది హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందాక నెంబర్ పెట్టి అన్నారు. గూగుల్ పే నెంబర్ ఏమైనా ఉందా? నాకు కోల్పోయే గూగుల్ నెంబర్ లేదు. నాకు ఫోన్ కూడా నాకు లేదు. నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే ఆర్కే మీడియాకి పబ్లిక్కి నా సంటకూరోడ్ ఛానల్ పంపించండి. ఆయన నెంబర్ కూడా ఇస్తారు ప్లీజ్. ఎవరన్నా నీకు హెల్ప్ చేస్తే నేను క్యాష్ తీసుకొచ్చి నీకు లైవ్లో అందరూ చూస్తుండగా నీకు ఇస్తాను. నీకు ఓకేనా? ఓకే నాకు ఓకే. సో ఇందాక నుంచి మన సబ్స్క్రైబర్లు లైవ్ చూసిన సబ్స్క్రైబర్లు అందరూ కూడా పాప ఆయన ఏమైనా తిన్నాడా ఏం తినలేదో ఏందో తెలియదు, పాప ఆయనకి ఏమైనా ఇప్పించండి ఏమైనా తీసుకోండి అని చెప్పేసి అన్నారు. సో మన సబ్స్క్రైబర్ల తరపు నుంచి నేను మీకు ఏదో నా వంతుగా నేను తీసుకున్నాను, అది కూడా మన సబ్స్క్రైబర్ల కోసం. సో మన సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్స్ చెప్పు. చాలా థ్యాంక్స్ అండి బాబు. మన మీడియా సబ్గా మన మీడియా గారు ఒక ఆకలేసి బయట రేపు ఇప్పించారు. పాపం మంచిగా పాపం బాగుండాలని, అలాగే థమ్స్అప్ వాటర్ బాటిల్ ఇప్పించాడు. అది కాదు నీకు కొంతమంది సబ్స్క్రైబర్లు హెల్ప్ చేస్తానని చెప్పేసి అన్నారు. ఇందాక సత్యనారాయణ గారు ఒకరైతే ఉంది, ఇంకా కొంచెం మంది హెల్ప్ చేస్తున్నారు. చేయండి. నీకు ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఏమైనా ఉందా? నాకు ఫోన్పే గూగుల్ నెంబర్ లేదు. నాకు ఫోన్ కూడా నాకు లేదు. సో నేను ఏం చేస్తానంటే నా ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ లేదా అకౌంట్ డీటెయిల్స్ అది పెడతాను. సో రేపు పొద్దున్న మళ్ళీ మనం ఇదే టైంకి కృష్ణకాంత్ పార్క్ దగ్గర రెగ్యులర్గా కలిసేదే కదా. సో కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎవరన్నా నీకు హెల్ప్ చేస్తే నేను క్యాష్ తీసుకొచ్చి నీకు లైవ్లో అందరూ చూస్తుండగా నీకు ఇస్తాను. నీకు ఓకేనా? ఓకే నాకు ఓకే. మన ఆర్కే పబ్లిక్ మీడియాకి పంపించండి అని చెప్పి. నాకు పచ్చిమిరకాయలు వేసారబ్బా. పచ్చిమిరకాయలు తినవా? అసలు నాకు కిడ్నీలో రాలేదు కదా. టమాటా తిన కూడా పచ్చిమిర్చి కాదు అది. అవి ఏంటంటే అవి బీన్సా పచ్చిమిర్చి కాదు అది. సో మన ఛానల్కి అమౌంట్ పంపిస్తే నీకు అది రేపిస్తాను. నీకు ఓకే కదా? ఓకే పంపించమని చెప్పు మరి ఆర్కే పబ్లిక్ మీడియా. ఆర్కే పబ్లిక్ మీడియా గారికి నాకు ఫోన్ నెంబర్ ఇస్తారు, పంపించండి. హెల్ప్ చేయాలనుకున్నావా? నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే ఆర్కే మీడియాకి పబ్లిక్కి నా సంటకూరోడ్ ఛానల్ పంపించండి. ఆయన నెంబర్ కూడా ఇస్తారు ప్లీజ్. నేను ఫుల్గా ఫేమస్ అవ్వాలా. అంతేనా? ఓకే మరి అయితే తినేది భోజనం చేయి ఫుల్గా. ఇంకేమైనా కావాలని చెప్పు, తీసుకుంటా. $1,50,000 1,50,000 మంది చూశారు నీ వీడియో ఇందాక మన ఛానల్లో. అందరూ నీ టాలెంట్ మెచ్చుకుంటున్నారు. రామ్ గోపాల్ వర్మ కనుక నీ చూస్తే ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తాడని చెప్పేసి అంటున్నారు. అంటే చాలామంది మీ పెద్దాపురం అన్నా కదా, మీ పెద్దాపురం నుంచి కూడా చాలామంది మెసేజ్లు చేశారు. చాలామంది చూశారు, మీ ఊళ్ళో చాలామంది చూశారు. అక్కడ నిన్ను ఆల్రెడీ నువ్వు తెలుసని, నాని తెలుసు అంట. నాని తెలుసు కదా నీకు? నాని తెలుసు అని అలా చాలామంది అడిగారు నీకు. సో ఈరోజు అయితే మీ ఊళ్ళో చాలామంది నేను చూశారు. నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఫుల్ ఆనందం. చాలా బాగుంది. మరి ఇప్పుడు ఎక్కడ పడుకుంటావు? అక్కడ ఇంట్లోంచి గెంటేశారంటున్నావుగా? ఇంట్లోంచి బయటికి గెంటేశారు. అక్కడ సీనియర్ కూడా పడుకోవాలంటే పని చేయించుకున్నారు. నాతో వాడుకుంటున్నారు బిల్డింగ్ వాళ్ళు వెళ్ళిపోతుంది. అందరూ నన్ను వాడుకునే వాళ్ళే. ఒక ఊరు, మా ఊర్లో హౌస్ లేదు, సొంత ఊరు, ఒక ఆధార్ కార్డు లేదు. మా అమ్మ ఉంది, చిన్నప్పుడే చచ్చిపోయింది. మా చిన్నమ్మ ఉంది. మా ఇంట్లో వాళ్ళు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు చూసినా ఇంటికి వెళ్ళబోలేదు. గుళ్ళు కాడ నాకు దేవుడే ప్లేస్. ఎక్కువ శివుడు నమ్ముతాను నేను. శివుడే నాకు ఇష్టం. శివుడే చాలా మంది మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంది హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందాక నెంబర్ పెట్టి అన్నారు. సో మనం ఇందాక లైవ్ లో ఉన్నాం కదా, నెంబర్ పెట్టలేకపోయా. సో నేను అలాగే ఇప్పుడు నెంబర్ పెడతాను. సో నీకు నెంబర్ లేదన్నా కదా, ఫోన్పే గూగుల్ పే నెంబర్ నీకు లేదన్నా కాబట్టి మన ఆర్కే పబ్లిక్ మీడియా నెంబర్ పెడతాను. సో వాళ్ళు ఎవరన్నా కనుక మనకి హెల్ప్ చేస్తే మన ఛానల్ అదే మన నెంబర్కి అమౌంట్ ఏమన్నా వేస్తే అది నీకు రేపు లైవ్ లో తీసుకొచ్చి నీకు ఇస్తాను. అప్పుడు నువ్వు మంచిగా రూమ్ ఏదైనా తీసుకో. ఒక 5,000 ఏదైనా రూమ్ తీసుకున్నావు అనుకో సెట్ అవుతుంది. ఎందుకంటే రోడ్డు మీద ఎక్కడ ఉంటావు కానీ ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వు. ఈ రోజుకి అడ్జస్ట్ అయ్యావంటే రేపు పొద్దున నీకు ఏదైనా అమౌంట్ ఏదైనా వచ్చినాయి అనుకో హెల్ప్ చేసేటోళ్ళు, నేను కూడా నీకు ఏదో ఒకటి చూస్తాను రేపు. సో నేను కూడా ఈరోజు మనకు తెలియదు కదా, నేను కూడా డైరెక్ట్ వచ్చాను. నేను రేపు పొద్దున నీకు ఏదో ఒకటి చేస్తాను నేను, సరేనా? మన ఛానల్ తరపు నుంచి కూడా నీకు ఏదో ఒక హెల్ప్ చేస్తాను నేను. ఈ అంకుల్ని ఎప్పుడైనా చూసారా? ఫోన్లో యూట్యూబ్లో కనబడతారు అంకుల్. పిల్లలు చూస్తున్నారు కదా నిన్న. అంకుల్ అంటే వాళ్ళు కూడా అంకులు తాతలు పిలుస్తారు. అంకుల్ అని కూడా చంటికూర ఎప్పుడు చూసామని అనాలా? ఈ చంటికూర అంటే ఎప్పుడైనా చూసారా మీరు? చంటికూర